వ్యూవర్స్ అందరికీ నమస్తే. నేను మీ సంచారి శివ. ఈరోజు మనం రివ్యూ చేయబోయే బండి వచ్చేసి హోండా షైన్ 125cc. భారతదేశంలో ఎక్కువగా అమ్ముడుపోతున్న 125cc బైక్లలో మన హోండా షైన్ అయితే ఒకటిగా ఉంది. ఈ బండి వచ్చేసి ఎవరికి సూట్ అవుతుంది, ఇంకా ఈ బండి ఎంత ప్రైస్ ఉంది, ఇంకా ఇది ఎంత మైలేజ్ ఇస్తుంది, గేర్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు ఈ రోజు వీడియోలో మనం అయితే మాట్లాడుకోబోతున్నాం. సో మీరైతే గట్టిగా లైక్ కొట్టేసి వీడియోని అయితే చివరిదాకా చూసేయండి. ఈ రోజు రివ్యూనైతే స్టార్ట్ చేసేద్దాం. ఈ 2026లో రాబోయే మోడల్లో మనకైతే మేజర్ గా చేంజ్ చేసిన అయితే డిస్ప్లే అని చెప్పుకోవాలి. ఇంత ముందుకు 2025 మోడల్లో చూసినట్లయితే మనకు డిజిటల్ మీటర్ కాకుండా అనలాగ్ మీటర్స్ అయితే ఉండడం జరిగింది. కానీ ఈ 2026 మోడల్లో మాత్రమే డిజిటల్ మీటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ డిజిటల్ మీటర్ లో వచ్చేసి మనకు పెట్రోల్ యొక్క ఇండికేషన్ తో పాటు ఓడోమీటర్, ఇంకా టైము, ఇంకా గేర్ యొక్క డిస్ప్లే, అలాగే ట్రిప్ మీటర్ కూడా ఇందులో అటాచ్ చేయడం జరిగింది. బండి యొక్క రివ్యూను మనం చూసినట్లయితే యాజ్ యూజువల్ గా పాత బండ్లలో అయితే ఏ విధంగా ఉందో దానిలాగానే మనకు ముందర మనకు హాలోజన్ ల్యాంపులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ మధ్య డిఆర్ఎల్ కోసం ఎక్స్ట్రా లైట్లు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కానీ వీళ్ళు ఆ యొక్క పంతాన్ని పక్కకు పెట్టి కేవలం హాలోజన్ ల్యాంప్నే ఒక డిఆర్ఎల్ లాగా అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో ఓల్డ్ మోడల్లో ఎలాగుందో ఈ మోడల్లో కూడా అలానే ఉంది. మనకు లైటింగ్ లో పెద్ద తేడా అయితే ఏం లేదు. సో ఇండికేటర్ చూసుకున్నట్లయితే మనకి ఇండికేటర్ సేమ్ టు సేమ్ అలాగే ఉంచారు. అలాగే ముందర డిజైన్ లుక్ కూడా మనకు ఎలాంటి చేంజెస్ అయితే చేయలేదు. సో ముందర ఇండికేటర్స్ కూడా మనకు హాలోజన్ ల్యాంప్ రావడం జరుగుతుంది. అంతకుమించి ఇందులో చేంజెస్ అయితే ఏం లేదు. మీరు ఓల్డ్ మోడల్ చూసినట్లయితే సో దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం ఉండదు. అలాగే మనకు బ్రేక్స్ వచ్చేసరికి మనకు సిబిఎస్ బ్రేక్ సిస్టమ్ అయితే వాళ్ళు అటాచ్ చేయడం జరిగింది. ఒకవేళ మనం కనుక బ్రేక్ వేసినట్లయితే సో వెనక మళ్ళా మనకు 100% బ్రేక్ తో పాటు ముందులో కూడా ఒక 30% బ్రేక్ అయితే అప్లై కావడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమైందంటే మనకు బండి అయితే స్కిడ్ కావడం లేదు. సో ఇందులో మేజర్ గా మైనస్ ఏంటంటే మనకి దీంట్లో ఏబిఎస్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు. అలాగే మనకు పక్కనంగా షైనింగ్ కూడా ఏం మార్చలేదు. సో మొత్తం కావాల్సిన ఈ మడ్గార్స్, సో ఇంకా అలాగే దీని డెకరేషన్, సో పూర్తిగా సో ఎలా ఉందో 2025 మోడల్ ఎలా ఉందో 2026 రాబోయే మోడల్లో కూడా మనకు సేమ్ టు సేమ్ అలానే ఉంచారు. సస్పెన్షన్ విషయానికి వస్తే సో ముందర మనకు వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 125cc రేంజ్లో మనకు సేమ్ టు సేమ్ ఎలాంటి సస్పెన్షన్ విషయంలో కూడా మనకు ఏం మార్చలేదు. సో మనకు పాత 125 మోడల్లో ఎలా అయితే ఉందో సో దీంట్లో కూడా అలానే ఉంది. అలాగే మనం వెనక చూసుకున్నట్లయితే సో దీని డిజైన్ కూడా ఏం మార్చలేదు అన్నమాట. టెయిల్ ల్యాంప్ కూడా సేమ్ టు సేమ్ యాజ్ డీత్ అయితే ఉంచడం జరిగింది. సో యాజ్ యూజువల్ గానే పాత బండ్లలో మనకు ఎలాగైతే హాలోజన్ బల్బ్ అయితే ఇచ్చిండో సో 2026లో రాబోయే మోడల్లో కూడా మనకు ఈ హాలోజన్ బల్బ్ అయితే ఇవ్వడం జరిగింది. వెనక వచ్చే ఇండికేటర్స్ లో కూడా మనకు హాలోజన్ బల్బ్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ హాలోజన్ బల్బ్స్ కి ఎల్ఈడికి తేడా ఏందని మీరు చాలా మంది నన్ను అడగవచ్చు. సో మనం ఎప్పుడైతే హాలోజన్ బల్బ్ వాడతామో సో దానివల్ల మనకు బ్యాటరీ మీద అయితే ఇంపాక్ట్ అవుతుంది. సో దీనివల్ల బ్యాటరీ అయితే ఎక్కువ డ్రైన్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఎల్ఈడితో పోల్చుకుంటే సో దానివల్ల ఏమవుతుందంటే మన బ్యాటరీ అనేది పర్ 2 years కోసారి 1 year కోసారి మనం మార్చుకోవాల్సి వస్తూ ఉంటుంది అనమాట. సో దానివల్ల మనకు ఎక్స్ట్రా కాస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో దానివల్ల బండి యొక్క ఇంప్రెషన్ అయితే తగ్గిపోతుంది అనమాట. సో అలాగే మనం హాలోజన్ ల్యాంప్ చూసుకున్నట్లయితే మనకు లాంగ్ రేంజ్ లో మనకు ఫోకసింగ్ అనేది చాలా తగ్గుతుంది అనమాట. సో పవర్ ఎక్కువ కన్జంప్షన్ చేయడం వల్ల సో మనకు ఫోకసింగ్ అయితే తగ్గుతుంది. అలాగే మనకు ఎల్ఈడి చూసుకున్నట్లయితే మనకు లాంగ్ రేంజ్ వస్తుంది, ప్లస్ పవర్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో దానివల్ల మనం చాలా మంది ఏంటంటే హాలోజన్ బల్బులు పక్కన పెట్టి ఎల్ఈడి ల్యాంప్స్ అయితే వాడడం జరుగుతుంది. సో ఇదొకటి మైనస్ అని చెప్పొచ్చు. సో మనం డిస్ప్లే విషయానికి వస్తే ఇందులో మనకి ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనకి ఇండికేషన్స్ అనేవి ఈ రేంజ్ లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ న్యూట్రల్, అలాగే ఇక్కడ మనకు ఇంజన్ లేదని ప్రాబ్లం వచ్చే ఇండికేటర్, అలాగే ఇక్కడ మనకు హై బీమ్, లో బీమ్ లాంటి ఆప్షన్స్ అయితే మనకు పూర్తిగా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇండికేటర్స్ కూడా ఇక్కడే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు కానొస్తుంది కదా చిన్న ల్యాంపు. సో ఇదేంటంటే మన స్పీడ్ సో ఈకోలో వెళ్ళినప్పుడు మనకి ఇది గ్రీన్ కలర్ రావడం, అలాగే మనం ఈకో దాటినప్పుడు రెడ్ కలర్ రావడం. సో అంటే మన స్పీడ్ ఇండికేషన్ అయితే చేస్తుంది అనమాట. ఇక మనం మిర్రర్స్ చూసుకున్నట్లయితే సో యాజ్ యూజువల్ గా 2 మిర్రర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ముందర చూస్తే మనకి ఇక్కడ క్రాష్ గార్డ్స్ అయితే ఏమైతే ప్రొవైడ్ చేయలేదు. సో ఇంత ముందుకు నేను చూపించిన బండ్లలో కొన్ని బండ్లలో వాళ్ళు క్రాష్ గార్డ్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. సో కానీ ఈ మోడల్లో ఏం మార్పు చేయలేదు. సో యాజ్ యూజ్ బండి ఎలా ఉందో అలానే దించేశారు. బంపర్ విషయానికి వస్తే యాజ్ యూజువల్ గా మనకు పాతగా మోడల్లో ఏవైతే బంపర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందో సో అలాంటి క్రాష్ గార్డే దీనికైతే ప్రొవైడ్ జరిగింది. ఇక ఇంజన్ విషయానికి వస్తే సో ఇంజన్ లో డస్ట్ కవర్ చేయడానికి, సో ఇంజన్ మీద డస్ట్ కవర్ చేయడానికి పైన ప్లాస్టిక్ డోమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంత ముందు మోడల్లో కూడా కొన్నిట్లలో మనము ఈ వర్క్ ఇచ్చిన మోడల్ అయితే చూడొచ్చు. సో ఇప్పుడు మాత్రం ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా వీటికి యాడ్ చేసి బండి యొక్క లుక్ అయితే కొంచెం పెంచుదామని అయితే ట్రై చేశారు. ఇంజన్ మీద మడ్డు పడకుండా దీనికోసం అయితే ఒక
బంపర్ రేక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో యాజ్ యూజువల్ గా ఇది కూడా ఓల్డ్ మోడల్ లో మనం అయితే చూడొచ్చు. సో కట్ ఆఫ్ సెన్సార్ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని వల్ల ఏమైందంటే ఏదైనా దీనికి తగిలితే ఇదైతే ఊడిపోయే అవకాశం ఉంది. దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 162 మిల్లీమీటర్లు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదేంటంటే మనం పొలాల గడ్ల మీద పోయినా గతుకుల రోడ్లలో పోయినా కూడా మన కింద బేస్ అనేది ఇంజన్ కి అయితే టచ్ అవ్వదు అనమాట. దాంట్లో ఇది ప్లస్ అని చెప్పుకోవచ్చు. అలాగే దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 10.5 లీటర్స్ వరకు అయితే మనం ఇందులో పెట్రోల్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. ఈ ఇంజన్ వచ్చేసి మనకు 123.6 సీసీ ఇంజన్ విత్ ఎయిర్ కూల్డ్ BS6 ఇంజన్ అయితే దీనికైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే దీనికి 5 మాన్యువల్ గేర్స్ అనమాట. చైన్ విషయానికి వచ్చేసరికి దీనికి చైన్ గార్డ్స్ గా మనకు ప్లాస్టిక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీని వల్ల ఏమైందంటే మనకు మెయింటెనెన్స్ అనేది తగ్గుతుంది అనమాట. ఒకవేళ చైన్ లూజ్ అయినా కూడా మనకు సౌండ్ అనేది పెద్దగా వినపడదు. ఇక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ శారీ గార్డ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ శారీ గార్డ్ కూడా మనకు ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. సో ఇంతకుముందుకు నేను SP125 మోడల్లో మనం ఏ విధంగా అయితే చూసినాము శారీ గార్డ్స్, సో యాజ్ ఇట్ ఈస్ అదే మోడల్లో ఉన్నాయి. సో అలాగే దీంట్లో కూడా సెన్సార్ కూడా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉందన్నమాట. సో మీరు SP125కి దీనికి మనకు తేడా ఏంటంటే సో దాంట్లో కొంచెం మనకు స్టైలిష్ లుక్ అయితే అవుపిస్తుంది. సో దీంట్లో అయితే మనకు హార్డ్ లుక్ అనేది అవుపిస్తుంది. సో ఎవరైతే మోటు బండ్లను ఇష్టపడతారో, హార్డ్ లుక్ అయితే ఎవరైతే కోరుకుంటారో సో వాళ్ళ కోసం అయితే ఈ బండి అయితే పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది. కొంచెం స్టైలిష్ లుక్ కావాలి, కొంచెం చూడడానికి ఎఫెక్టివ్ గా ఉండాలంటే మీరు SP125కి పోతే ఇంకా బాగా అనిపిస్తుంది. ఫ్రంట్ లో బ్యాక్ లో ఈ మ్యాక్సిస్ టైర్లు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కొన్ని మోడల్లో మనకు MRF టైర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మాత్రం మ్యాక్సిస్ అయితే కొన్ని బండ్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీని టైర్ సైజ్ వచ్చేసి ఫ్రంట్ లో మనకు 80/100x18 అయితే ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిస్ టైర్ విత్ సైజ్ వచ్చేసి 90/90-18 సైజులో అయితే వెనక టైర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా మనం సీట్ విషయానికి వస్తే సో సీట్ వచ్చేసి మనకు వైడ్ రేంజ్ సీట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు పినియన్ టేల్ కూడా సిల్వర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. యాజ్ యూజువల్ గా మనకు పాత బండ్లలో ఏ విధంగా అయితే ఉందో సో ఈ బండ్లో కూడా సీట్ అయితే సేమ్ టు సేమ్ ఉంది. సో ఒకవేళ మీరు హోండా షైన్ 125cc బండి తీసుకోవాలనుకుంటే మీరు ఒకవేళ ఓల్డ్ మోడల్ కనుక చూసినట్లయితే అంటే 2024, 2025 వచ్చిన మోడల్ కనుక మీరు చూసినట్లయితే 2026లో వచ్చే మోడల్ కూడా పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేవు. సో దీంట్లో ఏంటంటే మేజర్ గా మార్చింది డిస్ప్లే అని చెప్పుకోవాలి. సో అంతకు మించి దీంట్లో చేంజెస్ అయితే ఏం లేవు. అంటే లుకింగ్ పరంగా కానీ గ్రాఫిక్ పరంగా కానీ మనకి ఏమన్నా డిఫరెన్స్ ఉందా అంటే సో ఏది లేదని చెప్పుకోవాలి. నేను ఏ బండి రివ్యూ చేసినా కూడా ప్రతి ఒక్కరు అడిగి వచ్చిన ఏంటంటే సో బండి అనేది ఎవరికి బాగుంటుందని అయితే అడుగుతారు. సో నేనైతే ఈ బండి కేవలం ఎవరైతే ఫ్యామిలీస్ ఉంటారో సో వాళ్ళకైతే ఈ బండి అయితే బాగా సూట్ అవుతుంది. అలాగే హార్డ్ గా బరువులు మోసే వాళ్ళు లైక్ ఇప్పుడు మన పల్లెటూరులో చాలా మంది బస్తాలు వేసుకపోతుంటారు, సో గడ్డి మోపులు వేసుకపోతుంటారు రైతులు. సో వాళ్ళకు కూడా ఈ బండి అయితే బాగుంటది. సో అలాగే ఫ్యామిలీతో ఎవరైతే లాంగ్ రేంజ్ లో టూర్లు వేస్తారో సో వాళ్ళకు కూడా ఈ బండి అయితే బాగుంటది. ఇక చాలా మంది అడిగేది అంటే డెలివరీ బాయ్స్ కి ఈ బండి ఎలా ఉంటుందని చెప్తారు. సో డెలివరీ బాయ్స్ అయితే ఈ బండి అయితే స్కిప్ చేయండి. ఎందుకంటే సో డెలివరీ బాయ్స్ అనేది చాలా లాంగ్ అయితే తిరగాలి. అలాగే వాళ్ళకు మైలేజ్ విషయం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మైలేజ్ విషయంలో దీన్ని కొంచెం మనం పక్కన నొక్కొచ్చు. సో దానివల్ల సో డెలివరీ బాయ్స్కి అయితే ఈ బండి అయితే పనికిరాదు. ఇంకో విషయం, ఈ యొక్క బండి ఎంత మైలేజ్ ఇస్తుందో కూడా తెలుసుకోవాలి. సో దాన్ని బట్టి చూస్తే ఈ బండి మనకు 55 నుంచి 60 కిలోమీటర్ల లోపే మనకి ఇది ఒక మైలేజ్ అయితే రావడం జరుగుతుంది. సో హార్డ్ గా పనిచేసే వాళ్ళకే ఈ బండి అయితే పనికొస్తుంది. సో లాంగ్ లో కష్టపడే వాళ్ళకి మాత్రం ఈ బండి అయితే పనిచేయదు. అలాగే ఇందులో ఉన్న వేరియంట్స్ వచ్చేసి మనకు 2 వేరియంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక దాంట్లో డిస్క్ వేరియంట్ ఉంటుంది, ఒక దాంట్లో డ్రమ్ వేరియంట్ అయితే ఉంటుంది. సో ఈ 2 వేరియంట్ లో మనకు కలర్లు వచ్చేసి దాదాపు ఒక 6 కలర్లు అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి బ్లాక్ రెడ్ మిక్సింగ్ కలర్ అనమాట. ఈ బండి యొక్క ఓవరాల్ వెయిట్ వచ్చేసి మనకు 113 కిలోలు అయితే ఉండడం జరుగుతుంది. హ్యాండిల్ చేయడానికి సో చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మనం దీని యొక్క ప్రైస్ ని కనుక చూసినట్లయితే సో దీని యొక్క ఎక్స్షోరూమ్ రేట్ వచ్చేసి మనకు 80 నుంచి 85 వేలు అయితే మనకు హైదరాబాద్ ఆ రేంజ్ లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన లోకల్కి వచ్చేసరికి ఒక 5,000 అయితే 10,000 అయితే పెరిగే అవకాశం ఉంది. ఇక ఆన్ రోడ్ విషయానికి వచ్చేసరికి సో మనకు 1,10,000 నుంచి సో 1,20,000 వరకు అయితే దీని యొక్క ప్రైస్ అయితే ఉండడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ మనకు షోరూమ్ యొక్క లెంత్ డిస్టెన్స్ బట్టి రేట్లు అయితే మారుతూ ఉంటాయి. ఇక ఓవరాల్ గా దీని యొక్క ప్లస్ పాయింట్స్ ని మైనస్ పాయింట్ ని చూసుకున్నట్లయితే ముందుగాల ప్లస్ పాయింట్స్ వచ్చేసి దీని యొక్క ప్లస్ పాయింట్లలో ఫస్ట్ వచ్చేసి మనకు ఇంజన్ సో సైలెంట్ బీటింగ్ అనమాట. సో సైలెంట్ బీటింగ్, స్మూత్ ఇంజన్. సో ఓవరాల్ గా మీరు యొక్క పాత మోడల్ చూసుకున్నా కొత్త మోడల్ చూసుకున్నా సో ఇంజన్ బీటింగ్ లో యొక్క సైలెంట్ ఆపరేషన్ అనేది ఎప్పటికీ మార్చలేదు. ఆ సైలెంట్ ఆప్షన్ దీనికి హైలైట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా దీనికి తక్కువ మెయింటెనెన్స్ ఉండడం, ఇంకా మనకు మైలేజ్ లో కూడా ఇతర 125cc మోడల్ తో పోల్చుకుంటే ఇది ఒక 15 కిలోమీటర్లు ఎక్కువ రావడం జరుగుతుంది. సో అలాగే కంపెనీ యొక్క సో హోండా అంటే సో బ్రాండ్ కాబట్టి మనకు సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుంది. సో ఇది కూడా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మైనస్ పాయింట్ అనేది చూసుకున్నట్లయితే
సో దీంట్లో ఈ డిజైన్ అనేది మనకు పాతగా అనిపిస్తుంది. సో ఓల్డ్ మోడల్ న్యూ మోడల్ ఏది వచ్చినా కూడా డిజైన్ అనేది ఎప్పటికీ మారలేదు, ఇప్పటికీ మారలేదు. ఇక ఈ బండి టోటల్ గా మనకు హాలోజన్ ల్యాంప్స్ రావడం. సో ఇతర మోడల్స్ తో పోల్చుకుంటే, ఇతర 125cc బండ్లతో పోల్చుకుంటే సో ఇందులో అనేది మనకు అన్ని హాలోజన్ బల్బ్స్ ఇచ్చినమాట. సో దానివల్ల సో బ్యాటరీ ఇష్యూ అయితే రావడం జరుగుతుంది. సో ఇది మైనస్ పాయింట్లు అయితే మెయిన్ గా చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే సో మీకు ఒక మంచి బండి, ఫ్యామిలీ కోసం పనికొచ్చే బండి సో హోండా షైన్ అని చెప్పుకోవచ్చు. మీకు స్టైలిష్ లుక్ కావాలి, బెటర్ ఆప్షన్స్ ఉండాలి అనుకుంటే మీరు హోండా ఎస్పీ 125కి వెళ్ళొచ్చు, లేకపోతే టీవీఎస్ రైడర్ కూడా మీరు యొక్క ఆప్షన్లలో అయితే పెట్టుకోవచ్చు. సో రాబోయే వీడియోలో మనం కూడా టీవీఎస్ రైడర్ బండిని కూడా రివ్యూ అయితే చేద్దాం. సో అందులో ఆప్షన్స్, ఇందులో ఆప్షన్స్ కంపేర్ చేసుకొని మీరు కావాల్సిన బండిని అయితే తీసుకోండి. సో మరిన్ని వీడియోల కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అలాగే ఈ వీడియోని అయితే ఒక్కసారి లైక్ కొట్టి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు అయితే ఉంటా. నమస్తే, బాయ్ బాయ్.